హాయ్! వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఈ వీడియో వచ్చి ఏంటంటే స్క్వేర్ రూట్ ట్రిక్స్. ఓకే. సింపుల్‌గా స్క్వేర్ రూట్స్ ఎలా చేయాలో చూద్దాం. స్క్వేర్ రూట్ అంటే వర్గమూలం. ఓకే. సో, చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 484 ఇచ్చారు. చూడండి. సో, కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. చూడండి. ఫస్ట్ 484 కదా. సో ఈ 4 అనేది దేనికి స్క్వేర్ అంటే నియరెస్ట్ స్క్వేర్ ఏంటి చూసుకోవాలి. ఓకేనా. సో 2 స్క్వేర్ అంటే 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉండొచ్చు. సో 2 స్క్వేర్. ఓకేనా. నియరెస్ట్ స్క్వేర్ అదే కదా అవుతుంది. ఓకే. సో అర్థమైందా. ఓకే. సో 2 స్క్వేర్. సో 2 తీసుకోండి. ఓకే. సో 2 స్క్వేర్ 4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉందనుకోండి. 2 స్క్వేర్ 4 అయితే సో 1 వస్తుంది. సో 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్ అంటే 18 అవుతుంది. సో ఇక్కడ 2 స్క్వేర్ 4 సరిపోయింది. ఓకే. సో 2కి డబుల్ ఎంత 4. ఫర్ ఎగ్జాంపుల్ 2కి డబుల్ 4. అదే 3 అనుకోండి. 3కి డబుల్ 6. ఓకే. సో 4కి డబుల్ 8 ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ 2కి డబుల్ ఎంత 4. సో ఈ సెకండ్ నెంబర్ చూడండి 8 కదా. సో 8/4 చేయండి. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో అర్థమైందా. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకోకండి. ఈ 2 డిజిట్స్. సో ఫస్ట్ ఈ డిజిట్ తీసుకోండి. ఇది స్క్వేర్ నెంబర్ దేనికి దగ్గరగా ఉంది. నియరెస్ట్ స్క్వేర్ ఏంటి దీనికి ఈ నెంబర్కి ఉన్న నియరెస్ట్ స్క్వేర్ ఏంటో చూసుకోండి. సో 2 స్క్వేర్ అనేది 4. ఓకేనా. సో 2 వేసుకోండి. సో 2కి డబుల్ చేస్తే ఎంత 4. సో ఈ నెక్స్ట్ నెంబర్కి బై 4 చేయండి. అంటే 2 డబుల్ నెంబర్ ఎంత 4 కదా. సో బై 4 చేస్తే 8/4. 8/4 చేస్తే 2. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో అర్థమైందా. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ తీసుకున్నామంటే 529 స్క్వేర్ రూట్ 529. చూడండి నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ 4. సో 5 నుంచి 4 తీస్తే ఎంత 1. సో ఈ 1 అనేది ఇక్కడ వేసుకుంటే 12 అవుతుంది. సో 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్. సో 12. ఓకే. సో 2 స్క్వేర్ అంటే 4. సో 5 నుంచి 4 తీస్తే 1. సో 12. ఓకేనా. అర్థమవుతుందా. 12. సో 2 డబుల్ ఏంటి 4. సో 12/4 ఎంత అవుతుంది 3. 4 3s are 12 కదా. సో 23 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఓకే. అర్థమైందా. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. చాలా అర్థం చేసుకోండి మీరు కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాన్సెప్ట్ అర్థమైతే మీకు చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా. సో చూడండి ఫస్ట్ దీని ఈ 2 డిజిట్స్ వదిలేండి. ఈ డిజిట్ తీసుకోండి. థర్డ్ డిజిట్ తీసుకుంటే హండ్రెడ్స్ నెంబరు. సో 5 అనేది ఏ స్క్వేర్ అంటే నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి ఫస్ట్. 2 స్క్వేర్ ఈజ్ 4. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ 9. సో 5 కన్నా పెద్ద అయిపోతుంది కదా. సో అది తీసుకోకూడదు. 2 స్క్వేర్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. సో 2 స్క్వేర్ ఈజ్ 4. 5 నుంచి 4 తీస్తే 1. 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్. సో 12 అవుతుంది ఇక్కడ. ఓకే. సో 12. 2 డబుల్ చేస్తే ఎంత 4. సో 12/4. సో 4 3s are 12. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 స్క్వేర్ అనేది నెక్స్ట్ నెంబర్ వస్తుంది చూడండి. 3 స్క్వేర్ ఈజ్ 9. ఇది కరెక్టా కాదా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ 3 స్క్వేర్ 3 × 3 ఈజ్ 9. ఓకే. సో మన ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే. ఇక్కడ కూడా చూడండి. సో 2 స్క్వేర్ 4. సో 8 వచ్చింది. 2 డబుల్ ఎంత 4. 8/4 2. సో 2 స్క్వేర్ ఈజ్ 4. థర్డ్ నెంబర్ చూడండి 4. సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అర్థమైందా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 1089 స్క్వేర్ రూట్ ఆఫ్ 1089. చూడండి. సో నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది 10కి దగ్గరగా ఉన్న స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 కదా. 3 స్క్వేర్ సో 9 కదా. 3 స్క్వేర్ సరిపోతుంది చూడండి. 3 స్క్వేర్ 9. సో 3 తీసుకోండి. అంటే ఏమవుతుంది 9. 10లోంచి 9 తీస్తే ఎంత 1. సో 18. 18 ఈజ్ క్యారీ 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్. ఓకే. 18. సో 3కి డబుల్ ఎంత 6 కదా. సో 18/6 అంటే 3. చూడండి 3 స్క్వేర్ 9 సరిపోయింది చూడండి లాస్ట్ నెంబర్. ఓకేనా. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకోండి. ఈ 2 నెంబర్స్ ఇగ్నోర్ చేయండి. ఈ 2 నెంబర్స్ తీసుకోండి. సో 10
నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది 10కి అదే చూసుకోవాలి ఫస్ట్ మీరు. సో 3 స్క్వేర్ ఈజ్ 9. ఓకేనా? సో 10 మైనస్ 9 1 ఈజ్ క్యారీ ఫార్వర్డ్. సో 18 అవుతుంది ఇక్కడ. 18/3 డబుల్ చేయండి. ఈ 3కి డబుల్ చేయండి అంటే 3 + 3 4 6 కదా. సో 18/6 అంటే 3. సో 33 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి మీరు చెక్ చేసుకోవచ్చు. 3 స్క్వేర్ ఏమవుతుంది 9. సరిపోయింది కదా. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 1521 స్క్వేర్ రూట్ 1521. ఓకేనా? సో నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో 4 స్క్వేర్ అయితే 16 అయిపోతుంది. 15 కన్నా పెద్దది కదా. సో 4 స్క్వేర్ తీసుకోకూడదు. సో 3 స్క్వేర్ తీసుకోండి అంటే 3 తీసుకోవాలి. ఓకేనా? 3 స్క్వేర్ 9. సో 15 నుంచి 9 తీస్తే ఎంత? 6. అంటే ఏంటి ఇక్కడ 62 వస్తుంది. 6 క్యారీ ఫార్వర్డ్ 62 వస్తుంది కదా. ఓకేనా? సో 3 డబుల్ చేస్తే ఎంత? 3 డబుల్ 6. ఓకేనా? సో 6 9s are 54. ఓకేనా? 6 9s are 54. 54 అంటే ఇంకెంత వస్తుంది ఇక్కడ? 8 వస్తుంది. అంటే 81 మిగులుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ 9 వేయండి చెప్తాను. 81 9 స్క్వేర్ 81 కదా. ఓకే, 9 9s are 81 కదా. సరిపోయింది కదా. అర్థమైందా? సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో క్లియర్. సో ఒకసారి మళ్ళీ చెప్తాను, మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఈ 2 డిజిట్ నెంబర్స్ తీసుకోండి. నియరెస్ట్ స్క్వేర్ ఏది దీనికి? 2 స్క్వేరా 4 స్క్వేరా 3 స్క్వేరా చూసుకోవాలి. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 16 ఎక్కువైపోతుంది కదా. సో తక్కువగా ఉన్నది చూసుకోవాలి. అంటే 3 స్క్వేర్. సో 3 తీసుకోవాలి. ఓకేనా? సో 3 స్క్వేర్ అంటే 9. 15 నుంచి 9 తీస్తే ఎంత? 6 కదా. సో 62. ఇక్కడ ఎంత వస్తుంది? 62. ఓకేనా? సో 3కి డబుల్ చేస్తే ఎంత? 6. 62/6 ఎంత? 9. 6 9s are 54. సో 8 మిగులుతుంది ఇక్కడ. 81. సో 9 స్క్వేర్ 81. సరిపోయింది కదా. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో 4225 చూడండి. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. ఓకే, 6 స్క్వేర్ అంటే 36. ఓకేనా? 7 స్క్వేర్ అంటే ఎంత? 49. సో ఎక్కువైపోతుంది. అంటే 6 స్క్వేర్ 6 తీసుకోవాలి. ఓకే, సో 36. 42 మైనస్ 36 అంటే ఎంత? ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ? ఓకే, అంటే ఎంత? 42 మైనస్ 36 అంటే 6. సో 62. ఓకేనా? 62. ఓకే, సో 6కి డబుల్ 12. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది చూడండి. 12 5s are 60 కదా. ఓకేనా? 2 ఉంటుంది. ఓకే, సో 25 అవుతుంది ఇక్కడ. సో 5 స్క్వేర్ 25. సరిపోయిందా. సో మన ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? 65 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? చూడండి ఒకసారి. ఇక్కడ 42కి మాత్రం ఈ 2 నెంబర్స్ ఇగ్నోర్ చేయండి. 2 నెంబర్స్ అలా అట్టే పెట్టండి. ఈ 42 మాత్రమే తీసుకోండి. నియరెస్ట్ స్క్వేర్ ఏంటో చూడండి. దీని దగ్గరగా ఉన్న స్క్వేర్ వాల్యూ. సో 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. సో మళ్ళీ 7 స్క్వేర్ అంటే 49 అయిపోతుంది. సో ఎక్కువైపోతుంది కాబట్టి సరిపోదు. సో 6 తీసుకోవాలి. 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. సో 42 మైనస్ 36 అంటే ఎంత? 6. 62 వస్తుంది ఇక్కడ. ఓకేనా? 6 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 62. ఓకేనా? సో 62 ఈ 6ని డబుల్ చేయండి 12. సో 62/12 అంటే 5. 12 5s are 6 కదా. 2 ఉంటుంది. 25 వస్తుంది ఇక్కడ. సో 5 స్క్వేర్ 25. సరిపోయిందా. సో 65 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో మీ కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.